కేరళ భగవతి జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్యా ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంభోగ వశీకరణ చేయబడను. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడను. మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. పండిత్ రమణాచారి. సెల్ నంబర్ 9113881062. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఈ రాశి వారికి నవంబర్ 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అద్భుతం చూస్తారు. ఇకపై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పొచ్చు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఎందుకింత అదృష్టం పట్టబోతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశివారిది చాలా మంచి మనసనే చెప్పాలి. ఎందుకంటే ఎదుటివారు కష్టాల్లో ఉంటే వీరికి చేతనైనంత సహాయం వెంటనే చేస్తారు. ఇకపై ఈ రాశివారికి గ్రహాలు అనుకూలించటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా కలిసి వచ్చే యోగమైతే కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు బంగారం కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే మీకున్న ఆస్తిని లేదా ధనాన్ని రెట్టింపు చేయటానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికిరావు అని నిందవేసి అవమానించారో వారి నోటితోనే వారు మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది. ఈ రాశివారు ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం వీరి కోపం వల్లనే. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు. అయితే ఈ సామెతను మీరు ఈ సమయంలో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతమున్న పరిస్థితుల్ని గమనిస్తే కనుక ఈ సమయంలో మీకు మీ మాట తీరు వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువుల్లో గొడవలు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసే కొలీగ్స్ దగ్గర కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కాస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చన్నమాట. ఇక అంతేకాకుండా దైవబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వచ్చిన సమస్యలన్నీ కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి. దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక కంగారు పడే విషయం ఏదైనా ఉంది అంటే కనుక ఈ నెల నుంచి కొంచెం మీ లైఫ్ పార్ట్నర్కి, అంటే మగవారికి, ముఖ్యంగా మగవారికి సంబంధించి వాళ్ల భార్యలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వల్ప హెల్త్ ఇష్యూస్ అంటే తక్కువగా, తొందరగా తగ్గిపోయే హెల్త్ ఇష్యూస్, వీటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకుంటూ ఉంటే అవి ఎలా వచ్చాయో అంతే త్వరగా తగ్గిపోతాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది. బంధుమిత్రుల పరంగా కూడా మంచి ఒక మంచి కలయిక ఉంటుందన్నమాట. అందరూ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకోవటం, సరదాగా మాట్లాడుకోవటం, ఇటువంటివన్నీ కూడా మంచిగా జరుగుతాయన్నమాట. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు ఏదైనా కానీ మనసులో ఉంచుకోరు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తూ ఉంటారన్నమాట. అంటే ముక్కుసూటి మనుషులని అంటూ ఉంటాం కదా, అలా ఏదైనా కానీ మనసులో ఒకటి ఉంచుకొని పైకొకటి మాట్లాడే మనస్తత్వం వీరికి ఉండదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఏదైనా అవ్వని అని చెప్పి మొహానే మాట్లాడేస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది చూసుకోండి. ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ వీరికి పొగరెక్కువ అని అనుకుంటారు. అయితే ఆ సమయానికి అలా అనిపించవచ్చు, కానీ వీరికి మాత్రం ఏమాత్రం పొగరనేది ఉండదు. ఎందుకంటే వీరిది చాలా సున్నితమైన మనసులో కూడా ఏదీ ఉంచుకోరు. అలా ఎవరికి తెలుస్తుంది అంటే మీ పక్కనే ఉంటారు చూసారా, ఎప్పుడూ మీ పక్కనే ఉండేవారికి వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది. గ్రహాలు అనుకూలించటం వల్ల వృత్తిపరంగా వీరికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే పట్టుకోవాలి. ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే సంపాదించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా.
ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయ్యిందండి. ఈ రాశి వారికి ఏదైనా సంపాదించుకోవాలి అన్నా, కొత్త బిజినెస్లో స్టార్ట్ చేయాలి అన్నా, ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి అన్నా, కొత్త ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ ద్వారా అటెండ్ అవ్వాలి అనుకున్నా కానీ, ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ మీకు చాలా అదృష్టదాయకంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఖర్చు చేసే ముందు ఈ ఖర్చులు మేమెందుకు చేస్తున్నాం, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఇది నేను ఖర్చు చేయొచ్చా అని ఆలోచించుకోండి. ఇలా ఆలోచించుకునే ఖర్చు చేస్తే కనుక మీరు కొద్దిగా ఖర్చుల్ని తగ్గించగలుగుతారు. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకుని పెట్టకూడని దగ్గర ఖర్చు పెట్టకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట. అది చాలా తెలివిగా ఆలోచించుకుని చేసుకోవాలి. ఇక ఈ రాశి వారి యొక్క విషయానికొస్తే వీరు చాలా తెలివైన వారండి. వారికంటూ ఏదైనా ఒక పని అప్పజెపితే ఆ పనిని సక్రమంగా చేస్తారన్నమాట. పర్ఫెక్ట్గా చేస్తారు. అంతేకాదు దానికి ఏ వంకలు పెట్టరు. దాన్ని ఏ టైంలో ముగించాలో ఆ టైంకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి వర్క్ని అప్పజెపుతారు. దీనివల్ల ఉద్యోగాలు చేసే దగ్గర, బాసుల దగ్గర ప్రశంసలు, పొగడ్తలు వచ్చే అవకాశమైతే ఉందన్నమాట. ఇక స్నేహం పరంగా అయితే చాలా మంచిగా ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నారు అని అంటే వారి కోసం ఏదైనా చేస్తారన్నమాట. ప్రాణమైనా ఇవ్వటానికి తెగబడతారన్నమాట. అంత గొప్ప నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎవరికైనా స్నేహంలో గనక ఉంటే వారిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే వారంత మంచి స్నేహితులు మళ్లీ జన్మలో దొరకకపోవచ్చు. అంత మంచి నమ్మకం తగిన వాళ్ళు ఏదైనా కానీ కొన్ని పర్సనల్ విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా పర్సనల్ విషయాలు నువ్వెవరికీ చెప్పొద్దు అని ఈ రాశివారికి చెప్తే కనుక ప్రాణం పోయినా మూడో మనిషికి ఆ విషయాన్ని తెలియనివ్వరన్నమాట. అంత నిక్కచ్చిగా ఉంటారు ఈ రాశివారు. ఇక వీరికి విదేశీ ప్రయాణాలు కూడా తగిలే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే వీరికి సమయంలో అంటే ఈ నెలలో కొన్ని ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో కొన్ని స్వల్ప గాయాలు తగిలే అవకాశం కనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు బండిలో ఒక వెల్లుల్లిపాయను పెట్టుకోండి. లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమను పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటి అంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలేవి కూడా జరగకుండా ఉంటాయన్నమాట. ఈ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. కార్లో వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. రోడ్డు మీద అటు ఇటు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకుని రోడ్డు దాటే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే కొంచెం స్వల్ప గాయాలు తగిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఇదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారి కుంకుమను ధరించండి. ఆంజనేయ స్వామి కుంకుమను కానీ, అమ్మవారి కుంకుమను కానీ, ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ ధరించటం వల్ల మీకెటువంటి ప్రమాదాలైనా సరే తప్పే అవకాశమైతే ఉంటుందన్నమాట. ఇక మీ ఇంటికి ఏదైనా గోమాత వస్తే గోమాతకు తినిపించటం కానీ, బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని తినిపించటం కానీ, ఇంకా గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం, గోమాత వెనుక భాగాన్ని తాకటం చేస్తూ ఉన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. మీరు చేసే పని పట్ల కూడా మీకు అద్భుతంగా కలిసొచ్చే అవకాశమైతే ఉందన్నమాట. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఒక గోమాతను నమస్కరించుకుంటే చాలు, మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. మీలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. మీకేమైనా అప్పులున్నా కూడా ఈ అప్పులనేవి ఈ నెలలో తీరిపోయే అవకాశమైతే కనిపిస్తూ ఉందండి. మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల కూడా మీకు చెడు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఎక్కువగా ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. సో చూశారు కదండి, నవంబర్ 1, 2, 3 తేదీల్లో ఈ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయని మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. అలాగే మీరు చేసుకోవలసిన పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి.